మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 19వ వచనము. తాను సృజించిన సమస్త జన్మల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలిగినట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జన్మై ఉందివనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను అని వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి విస్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు నిన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించారని వెంటనే షార్ట్స్ పెట్టిన చూడండి. ఇక్కడ ఎవరండి మనం ఉదయకాలం, మధ్యకాలం, సాయంత్రకాలం, అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, సుతియాగం చేస్తున్నాం. ఇంకా బైబిల్ అయితే పూర్తిగా రాసిన దేవుని కృప వలన ఇంకా మరి బైబిల్ ధ్యానిస్తున్నాం, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడికి మన ప్రతిష్ఠిత జన్మని అంటున్నారు అన్నమాట. ఇంకా దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని కృతాంతశ్రయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం అని పరిశుద్ధ జనమును దేవుని సత్యాన్ని ప్రజలై ఉన్నారని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1వ వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను హెచ్చిస్తానని చెప్పేసి ఇది నమ్మంటున్నారు. ఇంకా యెషయా గ్రంథం 62వ అధ్యాయము 7వ వచనము. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు తనందరూ నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషించరు. వారు తమ దేశం రెట్టింపు భాగమున కర్తలగుదురు. నిత్యానందం వారికి కలుగును అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా జెఫన్యా 3వ అధ్యాయం 20వ వచనము. ఆ కాలమున మీరు చూచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపింతును. నిజంగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించను. ఇదే యెహోవా అని చెప్పేసి దేవుడు ఇది మాట్లాడుతున్నారండి. ఆనాడు ఇశ్రాయేలును మరి దేవుడు తన సొంత ప్రజలుగా ఎంచుకున్నారన్నమాట. వారిని మరి ఇతర దేశాల కంటే కూడా ప్రత్యేకంగా ఉంచారనమాట. అయితే దేవుడు మరి దేవుని ఆజ్ఞలను పాటించినందుకు ప్రతిఫలంగా ఆయన కీర్తి, ఘనత, పేరు మరి ఉన్నతంగా ఇస్తాడని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. అలాంటి ఇశ్రాయేలు దీవించినట్టు మనం కూడా దీవిస్తానని అంటున్నారు అనమాట. మనం ప్రత్యేకించబడిన వారు అని అంటున్నారు. ఇంకా మనం యెహోవా ప్రతిష్ఠిత జనంగా ఉండాలంటున్నారు. మనం దేవుని కోసం ప్రత్యేకింపబడిన వారు అని ఇతను మాట్లాడుతున్నారు. ఇంకా మనం దేవుడి గురించి ప్రత్యేకింపబడిన వారు కాబట్టి మనం ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదనమాట. సమస్త జనుల కంటే కూడా మనకి కీర్తి, ఘనత, పేరు కలిగినట్టు ఇచ్చేస్తానని ఏదైనా మాట్లాడిన దేవుడు ఏదైనా మరి భక్తులు అందరి జీవితంలో అని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాము. ఉన్నత సరస్వత్మకరమైన ఆశీర్వదిస్తున్నాం తండ్రి. అన్ని ప్రపంచంలో ప్రతి ఒక్క పెట్టిన పేరు జ్ఞానం చేసుకుని ప్రతి ఒక్క పెట్టి అవసరం తట్టండి, అక్కడ కోరుకుంటుండే చిన్న బిడ్డలు మంచి ఆరోగ్యాన్ని దేశాలు దేవుడు నిరుద్యోగులు ఉద్యోగాలు ఇచ్చండి. అదే ప్రశ్న వరకు అదే సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదనము దుఃఖము దాచిన గుణవారు లేకపోతే రక్షణ తెచ్చండి. యవనస్తులు బలపరచండి. మిత్రులు ప్రాణేపించండి. మేము సిద్ధపడి కృపచమని అతిపడలో ఉండే భాగం దయచేయమని మా ప్రభు పేరు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థనలు మా కుటుంబం గురించి కూడా ప్రేర్ చేయమని మనం చేసుకున్నాను. ప్రభు సేవలు మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.